ముఖ్య అతిథులుగా ఈ భారతదేశానికి తెలుగువాడికి మొన్నె తెచ్చిన 55 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు వ్యక్తి, ఒక తెలుగు జాతిని ప్రేమించే వ్యక్తి, ఒక రైతు బిడ్డ, పాడి రైతుల కష్టాన్ని తెలిసిన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆ రోజున గ్రామంలో పాడి గేదెల కండికి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పరిస్థితిలో తెలుగు భాష గురించి కానీ, రైతాంగ సమస్యల గురించి కానీ, కృష్ణా జిల్లా అభివృద్ధిలో కానీ ప్రతి విషయంలో కూడా తనంటూ ఎక్కడా కూడా గ్రామ స్థాయిలో ఆ యొక్క భావాలను మర్చిపోకుండా, ఆ యొక్క అనుభవాలను మర్చిపోకుండా ఆ జాతికి, ఈ ప్రాంతానికి వండి తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజు నేను నిన్న గతంలో చెప్పినప్పుడు నూతలపాటి వారి గేదెలు బీడులో ఉంటే పాడి గేదెలు ఉప్పితే తర్వాత గేదెలు దొడ్లో ఉండేయంట. అంటే నేను వీరనారాయణ గారు వాళ్ళు చాలా సంభాషణలో నేను ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు నేను చెప్పినటువంటి మాటలు, అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. కృష్ణా మిల్క్ యూనియన్ కూడా ఆ పాడి రైతు కష్టంలో ఉంటే అత్యున్నత స్థాయిలోకి వెళ్ళినటువంటి ఎటువంటి వ్యక్తి అయినా మూలాలను మర్చిపోకుండా అటువంటి వ్యవస్థకి మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, మూలాలను కూడా మర్చిపోయినటువంటి సన్నివేశాలని కృష్ణా మిల్క్ యూనియన్ అన్నటువంటి 1,50,000 రైతు కుటుంబాలు ఈ 200 కోట్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్న ఈ వ్యాపారాన్ని 66 దశాబ్దాలుగా రైతులు అనుభవిస్తున్న దానికి కొన్ని సంక్షేమ సమయాల్లో ఆ రోజు న్యాయమూర్తిగా ఆయన ఇచ్చినటువంటి కొన్ని తీర్పుల వలన ఈ రోజు కృష్ణా మిల్క్ యూనియన్ ఇవాళ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ధర తీసుకున్న, రైతులకు బోనసులు ఇచ్చినా ఏది చేసినా దానికి కారణం ఖచ్చితంగా ఈ రోజు అటువంటి మన మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనందరి మధ్యన ఒక చిరు సన్మానం ఆయనకి చేసుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత మనందరికీ కూడా ఉంది. ఆయన ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు మేము పాలకవర్గ సభ్యు, నేనే చాలా జూనియర్ని, మా పాలకవర్గ సభ్యుల్లో కానీ సంఘాధ్యక్షుల్లో కానీ ఆయన ఎడలో జరిగినటువంటి కృతజ్ఞతను నేను గమనించా. ఆ రోజు రాజ్భవన్లో ఆయన సన్మానానికి కూడా వెళ్ళి నన్ను మా అజయ్ గారు పరిచయం చేస్తే మీకు బాగా ఇస్తున్నారా అని అడిగారు. అంత బిజీలో కొన్ని వేలాది మంది పెద్ద వాళ్ళు వచ్చే పరిస్థితిలో కూడా నన్ను చలసాని అజయ్ గారు పరిచయం చేసినామంటే ఆయన అడిగిన మాట ఇదే, యూనియన్ ఎలా ఉంది, రైతులకు సంక్షేమమైనటువంటి రేట్ ఇస్తున్నారా అని అడిగారు. అంటే ఆ ఇష్టం ఎవరు ఏ స్థానంలో ఉండా ఆ మూలాలను మర్చిపోకుండా ఆ రోజు కాగా వెంకటరత్నం గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి మ్యాక్స్లో ఉంచిన ఆ రైతు కష్టం తెలిసినటువంటి వ్యక్తి కావడం వలన మ్యాక్స్లో ఉంది. అంటే రాజకీయ నాయకులకు ఎవరు కూడా భారతదేశంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తే కేవలం 2-3 రాష్ట్రాల్లోనే ఎన్టీ రామారావు గారు ఆ రోజు నిర్ణయం తీసుకోవడం వలన, మ్యాక్స్లో ఉండటం వలన రాజకీయాలకు అతీతంగా కృష్ణా మిల్క్ యూనియన్ ఈ సంక్షోభ సమయాల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రాజకీయాలకు అతీతంగా పాలే పరమావిధి, పాల రైతే ఓనరు, ఈ యూనియన్ అన్న కూడా దేవాలయం, మేమందరం కూడా వాళ్ళకి పాలేళ్ళం. నేను చెబుతా ఉంటా ఖచ్చితంగా నేను పెద్ద పాలేరు, మనందరం కూడా పాలేరు అని. శాసనసభ్యులు చేసిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు కూడా బోర్డులో ఉన్నారు. అంటే ఇష్టంతో ఎక్కడా కూడా పొజిషన్స్ కాదు. మా పాల సంఘ అధ్యక్షులైనా
4 దశాబ్దాల నుంచి 3 దశాబ్దాల నుంచి ఒక ఇష్టంతో ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ నిజాయితీగా లేకపోతే ఒక వ్యవస్థ నడవదు కాబట్టి ఆ ఒక రకమైన ఇష్టంతో చేసే వ్యవస్థ కాబట్టి అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ 2-3 జిల్లాల్లో ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నామంటే ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు. నేను అప్పటి నుంచి ప్రయత్నం చేశాను. నేను చాలాసార్లు కూడా సార్ని రిక్వెస్ట్ చేయడం, ఆయన దయతో ఈ సమావేశం మనకు కూడా రావడం అంటే రైతుల ఎడల మక్కువ. నేను చెప్పే ఆ రోజున సార్ మా సంఘాల అధ్యక్షులు ఒక 500 మంది అధ్యక్షులు ఉంటారండి, వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారండి, చాలా ఆనందపడతారంటే ఆయన కేవలం మా రైతులు సంఘాధ్యక్షులు వాళ్ళందరూ కూడా పెద్ద వయసు ఉన్న చెబితే వచ్చి రావడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా మా 1,50,000 కుటుంబాల రైతాంగం తరపున ఆ జన్మాంతం నందమూరి తారక రామారావు గారు కృష్ణా మిల్క్ యూనియన్ హిస్టరీలో డాక్టర్ వర్గీస్ కురియన్, డాక్టర్ కాకాని వెంకటరత్నం, ముత్యాల రాజా, ఎన్నేని వెంకటేశ్వరరావు, కొసరాజు రంగయ్య చౌదరి వ్యక్తులు ఎవరూ లేరు. ఈ వ్యవస్థ శాశ్వతం. 10 సంవత్సరాలు జనగరామయ్య గారు కూడా నిజాయితీగా నడిపారు. మేము ఉండవు, మేము వెళ్ళిపోతాం. కానీ ఈ వ్యవస్థ ఇవాళ ఈ 200 కోట్ల రూపాయల ఆస్తి ఇది రైతుల ఆస్తి. విజయవాడలో ఉన్న ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా రైతుల స్వార్జితం. ఈ రూపాయి వచ్చే లాభమైన రైతులదే, ఈ కష్టం రైతులదే, ఈ క్షేమం రైతులదే, కాపాడుకున్న రైతులదే. దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మూలాలను మర్చిపోకుండా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ వ్యక్తులను ఎప్పటికీ కూడా వాళ్ళతో సరసన నూతలపాటి వెంకటరమణ గారిని కూడా 1,50,000 కుటుంబాలు కూడా ఖచ్చితంగా గుర్తించుకుని తీరితే అది ఎవడం కూడా వ్యక్తులు శాశ్వతం కాదు. ఆ సందర్భంగా మీరు ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఈ ఆస్తిని, ఈ ప్రయాణాన్ని, మాలో ఉన్నటువంటి లోటుపాట్లని మీరందరూ కూడా చూసి దీనికి తగినటువంటి సవరింపులు ఏమైనా ఉన్నా సరే పెద్దలు చాలా మంది కూడా ఉన్నారు. దానికి దయచేసి దీన్ని ఈ వ్యవస్థను ఇంకా ముందుకు నడపాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉంది. మీరు సదా మీ ఎడల విశ్వాసంతో కృతజ్ఞతతో కృష్ణా మిల్క్ యూనియన్ కుటుంబ సభ్యులందరూ తెల్లవారుజామున 4 గంటలకు లేచి పేడకళ్ళు తీసి కష్టమైన నష్టమైన పాలు తీసేటువంటి రైతు, ఆడ రైతు ఎంతో ఇష్టంతో పాల కేంద్రానికి తీసుకొచ్చి పాలు పోసి ఆ లాభాలను తను తీసుకుని ఇవాళ ప్రొక్యూర్మెంట్ పెరుగుతూ ఉండా ఇవాళ ఎక్కడా ప్రభుత్వ సంస్థలు లేకుండా రైతు చేతిలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి ఆలోచనల వల్ల జరిగినటువంటి ప్రయాణమే ఈ కృష్ణా మిల్క్ యూనియన్. ఆ లాభాలను వరకు వహిస్తున్నటువంటి రైతులు సంక్షోభ సమయంలో న్యాయమూర్తిగా ఒక పాడి రైతు బిడ్డగా మీరు చేసినటువంటి విశ్వాసాన్ని కూడా ఆ జన్మాంతం మేము అనుకుంటాం. ఖచ్చితంగా ఆ పాడి రైతుల ఆశీస్సులు, ఆ కష్టం తల్లిదండ్రుల ఆశీస్సుల వలన మీరు ఈ ప్రపంచం గుర్తిరిగి ఎక్కడైనా సరే కృష్ణా జిల్లా ముద్దు బిడ్డగా మేమందరం కూడా మీరు ఏ ప్రోగ్రాంలో ఉండా, ఏ పొజిషన్లో ఉండా ఆ ఆనందాన్ని మేమందరం అనుభవించాం. అది మాటలు చెబితే కుదరదు. ఆ అనుభవించినటువంటి అనుభవాన్ని మాత్రమే మనం మరవలేనిది. ఖచ్చితంగా మేమందరం కూడా సదా విశ్వాసంతో మీ ఎడల ఉంటామని చెప్పి నెక్స్ట్ మా ఎండి గారు కొంత ప్రెజెంటేషన్ కూడా ఇస్తారు.